క్రైస్తలాడ్ యేసుతో మరొక ఉదయాన్ని ప్రారంభించడానికి దేవుడు మనల్ని సజీవుల గుంపులో నిలిపి ఆయన మనకిచ్చిన ఈ జీవితంతో ప్రభువుని స్తుతించడానికి మనల్ని యోగ్యులుగా చేసినందుకే ప్రభుని ఘనపరుస్తూ ఆయన్ని మహింపరుస్తూ వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ప్రేమను మనకు వెల్లడిపరుస్తున్నాడు. ఆయన ప్రేమను మనకు వ్యక్తపరుస్తున్నాడు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని యేసయ్య ఒక్కరికి చెప్పట్లేదు, ప్రపంచమంతటికి చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాధారణంగా ప్రేమ అనే పదానికి 4 గ్రీకు పదాలు మనకి బైబిల్ గ్రంథంలో కనపడుతూ ఉంటాయి. మొట్టమొదటిది లవ్ ఆఫ్ స్టోర్జే అంటారు. స్టోర్జే అంటే అది తల్లిదండ్రులకు బిడ్డలకు ఉన్నటువంటి అనురాగాన్ని వర్ణించడానికి ఆ కాలంలో ఈ పేర్లు వాడేవాళ్ళు, ఈ పదాన్ని వాడుతూ ఉండేవాళ్ళు. రెండవది లవ్ ఆఫ్ ఫిలియో. ఫిలియో అంటే అది సహోదర ప్రేమ లేదా బాగా దగ్గరగా ఉండే ఆప్తమిత్రుడు అంటాం కదా, ఆ దగ్గరగా ఉండే స్నేహితుడు ప్రేమ. మరొక పదం ఉంటది లవ్ ఆఫ్ ఎరోస్. ఎరోస్ అంటే ఈ ప్రేమ ఒక స్త్రీ పురుషుని ఎడల ఉండేటటువంటి ప్రేమ లేదా భర్తకు భార్యకు మధ్య ఉన్నటువంటి ప్రేమ ఈ ఎరోస్. అయితే ఆశ్చర్యకరంగా 4వ పదం ఉంది బైబిల్ గ్రంథంలో ఈ ప్రేమకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అదే అగాపే ప్రేమ. లవ్ ఆఫ్ అగాపే. అగాపే ప్రేమ అంటే దేవుని ప్రేమ. స్టోర్జే ప్రేమ అది కుటుంబానికి మాత్రమే పరిమితమై ఉంటది. ఫిలియో ప్రేమ అది సహోదరులకి స్నేహితులకి మధ్య మాత్రమే పరిమితమై ఉంటది. ఎరోస్ ప్రేమ భార్య భర్తల మధ్య మాత్రమే పరిమితమై ఉంటది. కానీ దేవుని ప్రేమ అందరికీ సరిపోయినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకమంతటికి సరిపోయినది దేవుని ప్రేమ. అందుకనే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచూ ఉన్నాడు. తల్లిదండ్రులకు బిడ్డలకు సరిపడా ప్రేమను మాత్రమే పంచిపెట్టగలరు. సహోదరులు వారి సహోదర ప్రేమను మాత్రమే సహోదరులకు మాత్రమే లేదా స్నేహితులకు మాత్రమే ఆ ప్రేమను పంచగలరు. భార్య భర్తకు భర్త భార్యకు వారికి మాత్రమే వారి ప్రేమను పంచగలరు. కానీ దేవుని ప్రేమ ప్రపంచమంతటికి సరిపోయిన ప్రేమ, ప్రపంచమంతటికి చాలిన ప్రేమ. నువ్వు మంచోడువైనా ఆయన ప్రేమిస్తాడు, నువ్వు చెడ్డోడువైనా ఆయన ప్రేమిస్తాడు, నువ్వు జ్ఞానివైన అజ్ఞానివైన ఆయన ప్రేమిస్తాడు, నువ్వు పాపివైన పరిశుద్ధువైన ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమ ప్రపంచానికే చాలిన ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తన ప్రేమను నీ ఎడల వ్యక్తపరుస్తున్నాడు. అంగీకరించడం అంగీకరించకపోవడం అది నీ ఇష్టం. తన ప్రేమను ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఈ లోకపరంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పిన వాళ్ళు మోసం చేయొచ్చు. యేసు ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఏం చేశాడో తెలుసా? సిలువ మీద తన ప్రాణాన్ని అర్పించాడు. ఇష్టపూర్వకంగా నిన్ను ప్రేమించి నీ కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. కలువరి సిలువ పైన నీ కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన మాటలు చెప్పే దేవుడు కాదు, చేసి చూపించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను ప్రేమిస్తున్నాను అని ఆయన చెప్పాడు. ఆ ప్రేమను కలువరి శిలువపై వెల్లడిపరిచాడు, వ్యక్తపరిచి చూపించాడు. మనుషులు మాటలు చెప్పి ఊరుకోవచ్చు, కానీ నా దేవుడు మాట ఇచ్చాడా? ఆ మాట చేసి చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వెంతటి పాపివైనా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకు కలువరి సిలువలో తన రక్తాన్ని కార్చినటువంటి ప్రేమ ఆయన ప్రేమ. కలువరి సిలువలో నీ కోసం ప్రాణం పెట్టిన ప్రేమ ఆయన ప్రేమ. నీ కోసం ముళ్ళ కిరీటం పెట్టించుకున్న ప్రేమ ఆయన ప్రేమ. నీ కోసం కొరడా దెబ్బలు తిన్న ప్రేమ ఆయన ప్రేమ. ఎవరు వర్ణించగలరు ఈ అగాపే ప్రేమను? ఎవరి కోసం ఆయన లోకానికి వచ్చాడు? ఎవరి కోసం ఆయన ప్రేమను వెల్లడిపరిచాడు? లోకమంతటి కోసం. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక నువ్వు ఆయన్ని ప్రేమించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నీ హృదయపూర్వకంగా నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ జ్ఞానముతో, పూర్ణ బలముతో నీ దేవుని గనుక నువ్వు ప్రేమించగలిగితే
దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు కదా. హృదయపూర్వకంగా ప్రభు దగ్గరికి వెళ్ళి తన ప్రేమను వెల్లడిపరిచాడు. నువ్వు నీ ప్రేమను ఆయనకి వెల్లడిపరచగలిగితే హృదయపూర్వకంగా ఆయన నీ హృదయంలోకి చేర్చుకో, మనస్ఫూర్తిగా ఆయన నీ హృదయంలోకి చేర్చుకో. అయ్యా, నా హృదయంలోనికి రండి అయ్యా, ఈ రోజే నిశ్చయముగా ప్రభు నీ హృదయంలోకి వచ్చి నివసించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ప్రేమను గుర్తెరిగి ఆయన ప్రేమను తెలుసుకునే కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల దేవ, మీకే స్తోత్రాలు. మీరు మమ్మల్ని ప్రేమించిన విధానమును బట్టి స్తోత్రాలు. మనుషుల ప్రేమ అవసరాన్ని బట్టి ఉండేది ప్రభు, కానీ మీ ప్రేమ శాశ్వత కాలం వరకు ఉండిపోయేది తండ్రి. అయ్యా, ఎట్టి స్థితిలో మేమున్నా మమ్మల్ని చేర్చుకున్న ప్రేమ మీ ప్రేమ తండ్రి. ఇటు ప్రేమను సర్వలోకమంతయు గుర్తెరగడానికి కృప దయచేయండి. పరిశుద్ధుడా, మాకు అనుగ్రహించినటువంటి ఈ సమయమును బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ ప్రత్యేక దినముందు మా ప్రియులు చేయుచున్న ప్రయాణాలలో మీ సన్నిధిని తోడుగా ఉంచండి. అనారోగ్యములతో ఉన్న వారిని మీ హస్తంతో తాకి సంపూర్ణ విడుదల దయచే మీ బలముతో, శక్తితో నింపండి. చేయుచున్న ప్రతి పనులలో, ఉద్యోగాలలో, చేతి వృత్తులలో, వ్యాపారాలలో మీ హస్తమును తోడుగా ఉంచి అయా స్టూడెంట్స్ ని ప్రభావ వారి వారి చదువులలో, ఎగ్జామ్స్ లో మీ జ్ఞానం ఇచ్చి, తెలివి, వివేకాన్ని ఇచ్చి నడిపించమని అడుగుచున్నాం. ప్రతి కుటుంబం చుట్టూ మీ సన్నిధి నుంచి నడిపించమని అడుగుచున్నాం. మీ దీవెన ఆశీర్వాదాలు నిండుగా మెండుగా దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.